మన తెలంగాణ వాళ్ళకి ట్రిప్ అనగానే కేరళనే గుర్తొస్తుంది. కానీ ఒక్కసారి మాన్సూన్కి ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో వాల్పారాయి ప్లాన్ చేయండి. మీ లైఫ్లోనే మర్చిపోలేని ట్రిప్ అవుతుంది. ఇక్కడ టీ ఎస్టేట్స్ మన లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిందే. సో మీరు కూడా ఒకవేళ ఈ మాన్సూన్కి తమిళనాడులో ఉన్న వాల్పారాయి ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటే ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. వాల్పారాయి వెళ్ళే ఘాట్ రూట్లో మొత్తం 40 ఎయిర్పిన్ బెండ్స్ ఉంటాయి. ఈ ఘాట్లో చాలా బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. మనకైతే చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఘాట్ మొత్తం ఒక సీనరీ లాగా అనిపిస్తుంది. ఘాట్ దాటిన తర్వాత రోడ్ పక్కన మొత్తం టీ ఎస్టేట్స్ ఉంటాయి. అవి చూశాక మనం ఇండియాలోనే ఉన్నామా అనిపిస్తుంది. కోయంబత్తూరు నుంచి 3 అవర్ డ్రైవ్లో వాల్పారాయి రీచ్ అవుతాం. వాల్పారాయికి వెళ్ళే దారిలో మంకీ ఫాల్స్ ఉంటుంది. 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 50 మీటర్స్ దూరంలో ఒక దట్టమైన అడవిలో నుంచి వాటర్ ఫాల్స్ కిందకు పడుతుంది. చూస్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అక్కడ నుంచి టీ ఎస్టేట్స్కి వెళ్ళండి. అక్కడ మధ్యలో నడుస్తూ వచ్చే గాలి స్మెల్ ఇదంతా మనకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అక్కడే కాఫీ తాగితే ఆ ఫీలే మస్తు ఉంటుంది. అక్కడ నుంచి షోలేయార్ డ్యామ్కి వెళ్ళండి. చెప్తున్నా కదా, పచ్చటి చెట్ల మధ్యలో వ్యూతో డ్యామ్ అయితే మస్తు ఉంటుంది. అక్కడ నుంచి బాలాజీ టెంపుల్కి వెళ్ళండి. ఈ టెంపుల్ టీ ఎస్టేట్ మధ్యలో ఆ ఫాగ్లో చూస్తుంటే ఏదో ఆకాశంలో ఉన్నట్టు అనిపిస్తుంది. సో మీరు కూడా ఈ మాన్సూన్కి వాల్పారాయికి వెళ్దాం అనుకుంటే ట్రిప్ మేకర్కి DM చేయండి. వాళ్ళు 3 డేస్ డీటెయిల్ ఐటనరీ షేర్ చేస్తారు. ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండే కాబట్టి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో ట్రిప్ సెట్ చేయండి. It will be a beautiful memory in your life. Do follow our page for more travel videos.